అపర్ణ, ఇంద్రదేవి వాళ్ళైతే ఆఫీసర్ గెటప్‌లో వస్తూ ఉంటారు. ఇక రుద్రాని, రాహుల్ వాళ్ళు దొంగలనమాట. ఇక వాళ్ళనైతే విచారిస్తూ ఉంటారు. డబ్బులు బ్యాగ్ ఎవరు తీసుకొని వచ్చారు అని అంటే, మేమే అని రాహుల్, రుద్రాని అంటారు. అయితే ఆ డబ్బులు బ్యాగ్ ఎక్కడ పెట్టారు? పెట్టింది ఎవరు? మేమే అని రాహుల్, రుద్రాని ఇద్దరు అంటూ ఉంటారు. ఇక బామ్మయ్య అయితే డబ్బులు బ్యాగ్ తెచ్చింది మీరే, పెట్టింది మీరే కాబట్టి అరెస్ట్ చేయాల్సింది ఎవరిని అని అంటే, తూచి తూచి మీరు తొండి ఆడుతున్నారు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎవరు డబ్బులు బ్యాగ్ దొంగలించి పెట్టారో వాళ్ళనే కదా అరెస్ట్ చేయాలి అని అనేసరికి, తొండి ఇదంతా తొండి గేమ్, ఈ స్క్రిప్ట్లో ఇది లేదు అని చెప్పేసి రుద్రాని, రాహుల్ అయితే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మీ స్క్రిప్ట్లో లేదు కానీ మా స్క్రిప్ట్లో ఉంది కదా అని బామ్మ అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు అని రాహుల్, రుద్రాని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏం చేస్తామా, రండి దొరికారు దొంగలు అని చెప్పేసి అనేసరికి అందరూ వచ్చి రాహుల్, రుద్రాన్ని కుమ్మేస్తూ ఉంటారు. అలా కొట్టేసి ఏం తెలియనట్లుగా ఎవరి ప్లేస్కి వాళ్ళు పారిపోతూ ఉంటారు. ఇక రుద్రాని, రాహుల్ వాళ్ళైతే ఏం జరిగింది ఇప్పుడు అని అని అమాయకంగా చుట్టూ చూస్తూ ఉంటారు. చుట్టూ చూసేసరికి అసలు ఇక్కడ ఏదో జరిగింది, మాకు చెప్తారా చెప్పరా అని రాహుల్, రుద్రాని గట్టిగా అడిగేసరికి అప్పు నిరపరాధని నిరూపణ అయ్యింది, అమాయకురాలని తెలిసిపోయింది అని అంటూ ఉంటారు. ఇక రాహుల్, కావ్య అయితే అలా చూస్తూ ఉంటారు. మాకు ఈ క్యారెక్టర్స్ వద్దు, మేము పెద్ద క్యారెక్టర్స్ వేస్తాము అని అనేసరికి అలాగే అని అపర్ణ అంటూ ఉంటుంది. ఇక రాజు వచ్చి సరే రోల్స్ చేంజ్ చేస్తున్నాం అని చెప్పేసి అంటూ రాహుల్ అయితే అలా దొంగతనంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎస్ఐ గెటప్‌లో మా అత్తయ్య వస్తుంది. ఇక మా అమ్మమ్మ, నా అమ్మ ఎంచి దొంగల గెటప్‌లో వస్తారు. ఇక మా ఆంటీ ఒప్పుకోకపోవడంతో రోల్స్ చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎస్ఐ సిఐగా ఇతను రాహుల్, రుద్రాని వస్తున్నారు. దొంగలుగా మా అమ్మ వస్తున్నారు అని రాజు అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. రాజుని నవ్వుకుంటూ ఉంటారు. ఇక స్వప్న, దానిలక్ష్మి వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారు రాజు వాడుతున్న మాటలకి.